హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఒక ఇంట్రెస్ట్ స్టోరీ చెప్తా. ఏంటిదంటే, ఒక చారాన, ఒక ఆటాన, ఒక రూపాయి. నేనే గొప్ప అని చారాన అంటుంది, నేనే గొప్ప అని ఆటాన అంటుంది, నేనే గొప్ప అని రూపాయి అంటుంది. చారాన అంటుంది, నేను 2 చారాలు కలిస్తే ఒక ఆటాన అవుతుంది, 4 చారాలు కలిస్తే ఒక రూపాయి అవుతుంది. నేను ఉండేప్పటికీ నేను లేకపోతే దానికి వాల్యూ లేదు రూపాయి కానీ చారాన ఉంటుంది. 2 చారాలు కలిస్తే ఆటాన అవుతుంది, ఆటాన సుతా రూపం లేదు నేను లేకపోతే, రూపాయికి రూపాయలు చారాన అంటుంది. ఆటాన అంటుంది, నేను 2 చారాలు కలిస్తే ఆటాన అవుతా, నేనే గొప్ప. 2 ఆటాలు కలిస్తే రూపాయి అవుతా, నేనే గొప్ప అని ఆటాన అంటుంది. రూపాయి అంటుంది, మీరు ఏది గొప్ప కాదు, మీరు నాలో కలిసిపోతే మీ పేర్లే ఉండయి, నా పేరే ఎగురుతారు, నేనే గొప్ప, మీరు కాదు గొప్ప అని రూపాయి అంటుంది. కానీ వీటిని చూసుకుంటా పైసా నవ్వుతుంది. పైసా ఏమంటుందంటే, 25 పైసలు కలిస్తే ఒక చారాన, ఒక్క పైసా తక్కువ ఉన్నా దాన్ని చారాన అనరు, దాని రూపాయి అవుతుంది. 24 పైసలే అంటారు. అన్నప్పుడు ఎవరు గొప్ప? పైసే గొప్ప. 50 పైసలు కలిస్తే ఆటాన అవుతుంది. ఒక్క పైసా తక్కువ ఉన్నా 49 పైసలు అంటారు కానీ ఆటాన అనరు. 100 పైసలు కలిస్తే రూపాయి అవుతుంది. ఒక్క పైసా తక్కువ ఉన్నా రూపాయి అనరు, దాన్ని 99 పైసలే అంటారు. అంటే పైసే గొప్ప. ఈ చారాన, ఆటాన, రూపాయి ఇవి రూపాలు, ఇవి మనం అవికున్న బిడుదలు తప్ప ఆ చారాన, ఆటాన, రూపాయి గొప్ప కాదు. పైసా లేకపోతే అసలు వీటికి వాల్యూ ఉండదు, వీటి పేరే ఉండదు. మనిషి పైసలాగా బతకాలి. ఎప్పుడు పైసా వాల్యూ ఉంటుంది. ఈ ఆటాన, చారాన, రూపాయి వాల్యూ లేని పైసలు. ఈ ఒక్క పైసా తక్కువగా దాని పేరు మారిపోతుంది. అన్నప్పుడు దాని వాల్యూ ఉంటుంది. ఈ పైసలకైనా ఎలాంటిది రూపాయి కింద పడ్డా మీద పడ్డా పైసే ఉంటుంది. దాంట్లోకి తక్కువ అయ్యేది లేదు, మెచ్చుకుంటే అదే లేదు. అట్లా మనిషి ఎలా బతికినా ఒక పైసలా బతకాలి, కానీ నమ్మకం మీద బతకాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే స్టోరీ.